పవిత్ర కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పట్టణంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మికత శోభను సంతరించుకున్నాయి. స్థానిక శ్రీరామహాసమిత సత్యనారాయణ స్వామి దేవాలయమైన మంగమఠంలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ వ్రత పూజలు వైభవంగా సాగాయి. ఇక భక్తులు ఉదయం నుండే పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనార్థం బారులు తీరారు. అటు వ్రత పూజల్లో కూడా పాల్గొన్న దంపతులు సాంప్రదాయాలు దుస్తులు ధరించి వైదిక అర్చకుల వేద మంత్రాల నడుమ సామూహిక వ్రతాలను భక్తి ప్రవృత్తులను కూడా నడుమ ఆచరించారు. ఇక విఘ్నాలలో అన్ని తొలగిపోయి సకల శుభాలు కలకాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండేలా స్వామివారి కృప ఉండాలని వేడుకున్నారు. సామూహిక వ్రత పూజతో ఆలయ పరిసరాలు భక్తిభావంతో వెల్లివిరిశాయి. వైదిక అర్చకులు వ్రత మహాత్యాన్ని, ఇక దానివల్ల కలిగే ఫలితాలను భక్తులకు వివరించిన అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. తదనంతరం ఏర్పాటు చేసిన అన్నదానంలో పెద్ద ఎత్తున పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అందరూ చేతులపై భక్తిహీనం పరమేశ్వరః యత్పూజితం మయా దేవి షోడశోపచార పూజమహం కరిష్యే. పదకచ్చి ఉండబెట్టి ఆశీర్వదిస్తా. మండపంలో ఉన్న పళ్ళు ముందర పెట్టుకోండి. ఒకరికి ఉండబెడతా ఆశీర్వదిస్తా. సత్యదేవుని సుందర రూపం నిత్యము సేవించండి సత్యనారాయణించండి నరపాయం నారాయణ హరినారాయణ గోవింద గోవింద హరినారాయణ గోవింద గోవింద. చెప్పండి. అసలు పునరాగమనాయ మండలాహరాని షోడశోపచార